అంటే ఆమె ఇంట్లో కూర్చుంటుంది, మేము రాజ్యం వెళ్ళొచ్చు అన్న ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రోజు జరిగింది ఈ యొక్క చైర్పర్సన్ ఎన్నిక. ఎందుకంటే ఎవరైతే మేము ముగ్గురు ఆశిస్తారో ఏదైతే అధిష్టానం ఏం చేస్తారంటే ఒక ముగ్గురు కూర్చోబెట్టి, అదే మీరు అట్లా కాదు, మీరు ముగ్గురు ఆశిస్తున్నారు కదా, మీరు నీదేంది అని అడగాలి. జిల్లా అధ్యక్షుడు కానీ ఎమ్మెల్యే కానీ అడగాలి. అడిగిన పాపన పోలేదు. ముగ్గురు ఆశిస్తున్నా, ఇద్దరు ఆశిస్తున్నా కూర్చోబెట్టి మాట్లాడిన పాపన కూడా పోలేదు. కేవలం నన్ను సపరేట్ ఇస్తారు, ఇంకొక సపరేట్ ఇస్తారు, వాళ్ళు అభిప్రాయం తీసుకొని ఏం చెప్తారు, సీల్డ్ కవర్లు వస్తారని చెప్తారు. మరి సీల్డ్ కవర్లో వస్తే నీ సీల్డ్ కవర్ వ్యక్తి ఈరోజు ఫ్లెక్సీలకు ఇస్తున్నట్టు కొట్టిపించి పెట్టారు. ఈ సీల్డ్ కవర్లు వస్తే తెలిస్తే పేరు కొత్తకోటలో ఎంపీ గారికి పరిచయం చేస్తారు. ఎంపీ గారికి అల్లూరవి గారికి ఒక అధ్యక్షుడు పరిచయం చేస్తారు. ఏమో పలానా మాధవి రమేష్ గారు చైర్పర్సన్ అని చెప్తారు. మీరు మాకేమో సీల్డ్ కవర్ చెప్తారు, ఆడనేమో రిలీవ్ చేస్తారు. అది దేనికి సంకేతం అంటే మీరు ఒక రాజకీయ కుట్రలు కేవలం మీరు బీసీలను అనేది ఒక్కడే. బీసీ నాయకులు ముందరకు పోకూడదు. అరే వీళ్ళు బీసీలు ముందరకు వస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందో, మా పూట గడవదో, లేకుంటే మమ్మల్ని ఇబ్బంది పెడతాడో అన్న ఒక రాజకీయ కుట్రలో భాగం జరిగింది అని దానిలో భాగంగా ఎన్నిక జరిగింది. దానికి మేము మనస్తాపం చేసి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాం. అలాగే మా శ్రీమతి గారు కూడా అమ్ముడో వాడు మన కౌన్సిలర్ ఆమె కూడా ఆమె సభ్యత్వానికి రాజీనామా చేసి అది ఆడి వారికి ఇచ్చిన గురించి మేము పత్రికా పక్కన చెప్తాను. ఎందుకంటే ఇది బీసీలో చాలా అన్యాయం జరిగింది. ఒక్క వ్యక్తి ఉన్న ఆర్యవేశ్యని పెట్టుకొని వాళ్ళ పబ్బం గడవడానికి మాత్రమే బీసీలో అనేక కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో దాని తప్ప ఏం లేదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే కోట్లు పైసలు గుమ్మరిస్తారో వాళ్ళకే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళకే పదవి ఇచ్చే పరిస్థితి ఉంది. దాని కాబట్టి మేము అంతా బీసీలాగా మేము చాలా అన్యాయం అయిపోయినాం. ఈ విషయంలో చాలా అన్యాయం అయిపోయినాం. ఎందుకంటే వీళ్ళంతా కేవలం ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఓన్లీ ఒక మమ్మల్ని పని మనుషులాగా వాడుకుంటున్నాం. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, అది చేయి, ఇది చేయి అని కూడా పని చేస్తున్నారు. మేము జయరాముల పేరు నుంచి, మా నాన్నగారు జయరాముల పేరు నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేశాడు. దాంతో చిన్నారెడ్డి పేరులో పనిచేసాము, మేఘాడి పేరు 2 సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చాము. కానీ ఇదంతా వాళ్ళకు గుర్తింపు లేవంట. కాంగ్రెస్ పార్టీకి ఏం గుర్తింపు అంటే కేవలం ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు రాజకీయం చేయాలి. ఈ రోజు మీరు మేము గత 5 సంవత్సరాలు పనిచేసుకుని వచ్చాము. ఎవరో చెప్పేవాడి మీరు డబ్బులు ఉంటే రాజకీయం చేయండి లేదని చెప్పి. మేము మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము డబ్బులు పెట్టాము చెప్పాము. మేము డబ్బులు పెట్టామని చెప్పాము. ధనబలం ఉంది మా దగ్గర, జనబలం ఉంది, దాంతో ప్రజలు ఆశిస్తులు ఉన్నారని చెప్తే కూడా ఈరోజు కేవలం వాళ్ళు ఒక అగ్రవర్ణాలు వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళకి పని చేయాలి. మీరు ఓన్లీ మీరు ఊడిగా కష్టం చేయండి. మీరు పార్టీకి మీరు రమ్మంటే రావాలి, పోవంటే పోవాలి. ఎవరో వట్టి చాకరీ చేయండి మీరు తప్ప. ఇక మా పార్టీలో మాకు సీనియర్ ఎలాంటి గుర్తింపు కూడా లేదు, ఎలాంటి అది లేదు. దాంతో మేము దాని గురించి మేము చాలా బాధపడుతున్నాము. ఇన్ని సేవలు మా పార్టీ చేసినందుకు, పార్టీ సేవలు చేసినప్పుడు నాకు సంతోషంగా ఉంది. కానీ ఇలాంటి రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేము. ఏదైనా ఒక కర్రకండి రాజకీయాలు ఉంటున్నాయి, కానీ ఆ కర్రకండి రాజకీయాలు లేవు. కేవలం డబ్బు అగ్రవరం డబ్బు ఉండే తప్పుతో తప్ప వేరే ఏం లేదు. దానికి మేము మనస్తాపం చేయండి. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి మేము రాజీనామా మాటిచ్చాడు చైర్పర్సన్ మీరే అని, అందుకనే నేను నామినేషన్ చేశాను. ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చేసరికి నేను పదవికి రాజీనామా చేసి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశాను. సార్ మాట ఇచ్చినందుకు చేశాను.